విజయవాడ టెర్రర్ లింకుల కేసు నిందితులకు కస్టడీకి అనుమతించింది కోర్టు. మరో 6 నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులను 5 రోజులు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. 42 మంది యువతులను రిక్రూట్ చేసి వెపన్ ట్రైనింగ్ కోసం సన్నాహాలు చేసినట్టుగా విచారణలో తేలింది. హైదరాబాద్ కు చెందిన సైదా బేగం మహిళలను ఉగ్రవాదం దిశగా ఆకర్షించేలాగా ప్రయత్నించిందని ఇంట్రాగేషన్ లో బయటపడింది. కవాటీన్ అనే పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన సైదా బేగం యువతను ఆకర్షించే విధంగా ఆ గ్రూప్ లో వీడియోలు షేర్ చేసిందని విచారణలో వెల్లడైంది. మతపరమైన శిక్షణ తర్వాత వెపన్ ట్రైనింగ్ కు సన్నాహాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్ లో ఉన్న పీడీఎఫ్ ఫైల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ టెర్రర్ లింకుల కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడలో బయటపడిన టెర్రర్ లింకులకు సంబంధించిన కేసులో మరోసారి నిందితుల్ని కస్టడీకి తీసుకుంటూ కూడా ఇవాళ న్యాయస్థానం కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. అందులో 5గురిని ఇప్పటికే ఒకసారి 5 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. ఇందులో ఒక మైనర్ బాలుడు ఉండడంతో అతను కాకుండా మరొక 6గురిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ నుంచి 5 రోజుల పాటు 6 నిందితుల్ని కూడా పోలీసులు అయితే విచారించబోతా ఉన్నారు. ఇప్పటికే జరిగిన విచారణకు సంబంధించి కూడా అరెస్ట్ అయినటువంటి హైదరాబాద్ కి చెందిన నిందితురాలు సైదా బేగం కొన్ని కీలక విషయాలను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకి వెల్లడించడం కూడా జరిగింది. 6 విదేశీ హ్యాండిలర్లు ప్రధానంగా ఈ సోషల్ మీడియాకి సంబంధించి గ్రూప్ ని ఏర్పాటు చేశారు. దానికి ఇన్ఛార్జ్ గా సైదా బేగం ను కూడా ఉంచినట్టుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. ఈ విదేశీ హ్యాండిలర్లు ప్రధానంగా కవాతీన్ అనే పేరుతో ఒక ప్రత్యేక మహిళా గ్రూప్ ను కూడా ఏర్పాటు చేశారు. మహిళల్ని ఈ సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ ఏదైతే ఉగ్రవాద ఆకర్షితం వైపు వాళ్ళని తీసుకొచ్చే బాధ్యతలన్నీ కూడా సైదా బేగానికి అప్పగించినట్టుగా కూడా విచారణలో కూడా తెలియంది. ఈమెకు పాకిస్తాన్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టుగా కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా గుర్తించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో సైబర్ దాడులు చేసేందుకు కూడా కుట్ర జరిగినట్టుగా కూడా అధికారుల విచారణలో నిర్ధారణ కూడా అయింది. ప్రధానంగా విదేశాల్లో ఉండి వీటన్నిటిని నడిపిస్తున్నటువంటి హ్యాండ్లర్ గా ఉన్న హకీం షుకూర్ గురించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తులో ఈ నిందితుల నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు ఇతర సిరియా దేశాలకు సంబంధించిన వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ 6 విచారించడం ద్వారా మరిన్ని కీలక వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా వీళ్ళు చేసినటువంటి వీడియోలు కానీ సంప్రదింపులు వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి పోలీస్ కస్టడీ ఉపయోగపడుతుందని చెప్పి అయితే అధికారులు భావిస్తా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.